30 రూపీస్ అంటే డ్రెస్. ఫస్ట్ టైం నేను చార్మినార్ కి ఒక్కదాన్నే వచ్చాను. ఆ సెట్లు మొత్తం 200 రూపీస్. ఈ సెట్ మొత్తం 250 రూపీస్ అంట. ఫుల్ క్రౌడ్ స్టార్ట్ అయిపోయారు. బుద్ధుంటే ఇంకొకసారి అసలు రంజాన్ టైంలో రాను. తినే వాళ్ళందరూ చాలా మంది తింటున్నారు. హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, అందరూ తింటున్నారు. ఇక్కడ ఇంకా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి. 50 రూపీస్, 40 రూపీస్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను హైదరాబాద్ లోనే చాలా ఫేమస్ అయిన ఒక ప్లేస్ కి అయితే వచ్చాను. అదేంటి అంటే అదే చార్మినార్ అన్నమాట. కొత్తగా చెప్తావేంటి, చాలా సార్లు చార్మినార్ వెళ్ళావు కదా అంటారా? నేను ఫస్ట్ ఒక్కదాన్నే వచ్చాను. అది కాకుండా రంజాన్ టైంలో వచ్చాను. ఈవినింగ్ వైబ్స్, స్ట్రీట్ ఫుడ్, లైట్స్, క్రౌడ్ అన్ని మీకు చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. చలో. చార్మినార్ కి ఆపోజిట్ లో ఇక్కడ చైర్స్ వేసి ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి ప్లేట్లో పెట్టారు. తినే వాళ్ళందరూ చాలా మంది తింటున్నారు. హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, అందరూ తింటున్నారు. గైస్ చూసారా, చార్మినార్ లైట్స్ మొత్తం ఇప్పుడే ఆన్ చేశారు. చాలా సాఫ్ట్ గా ఉంది. క్రౌడ్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే జనాలు అందరూ వస్తున్నారు. రంజాన్ టైంలో ఇక్కడ స్పెషల్ గా ఉంటది అట్మాస్ఫియర్. చూసారా, ఫస్ట్ లుక్ లోనే చాలా పీస్ఫుల్ ప్లస్ బ్యూటిఫుల్ గా ఉంది చార్మినార్ చూడడానికి. ఇదే మన చార్మినార్ 1951 లో బిల్డ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ అలానే ఉంది. రంజాన్ టైం లో ఇక్కడ షాపింగ్ చాలా స్పెషల్ ఉంటది. అసలు రంజాన్ లో మాత్రం ఎంత క్రౌడ్ ఉంటారు. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూస్తే కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ మా ఇంట్లో వాళ్ళు చూసారనుకోండి, కొట్టిన కాడ కొట్టకుండా తిట్టకుండా తిడతారు అనమాట. ఈ ఇయర్ రింగ్స్ చూడడానికి చాలా బాగున్నాయి. కాకపోతే పెట్టుకుంటే చాలా బరువు ఉంటాయి. గైస్ చూడండి, బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. కాస్ట్ ఎంతో కనుక్కుందాం. ఓకే భయ్యా కిట్నీ కా 100 రూపాయ 100 రూపీస్ అంట. చాలా వర్త్. ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి చాలా బాగున్నాయి, భలే ఉన్నాయి. భయ్యా కిట్నే కా 250 350 కమ్ నై కర్తే క్యా? బాబాయ్ బార్గెనింగ్ చేద్దామంటే ఎక్కడైనా కుదరట్లేదు. అసలు మొత్తం ఫిక్స్ రేట్లు పెట్టేశారు. 250 రూపీస్ 350 రూపీస్ అంట బ్యాగ్స్. బాబా బ్యాంగిల్స్ ఇక్కడ మొత్తం కుప్పలు వేస్తారు. సెట్ కిట్నే కా 250. చాలా వర్త్. అసలు ఈ సెట్ మొత్తం 250 రూపీస్ అంట. నార్మల్ టైమ్ లో అయితే రాదు. మాక్సిమం 1000 to 500 వరకు ఉంటది. చూసారా, ఈ సెట్ మొత్తం 250 రూపీస్ అంట. చూస్తే కొనేసుకోవాలనిపిస్తుంది. కానీ మనం ఏం వాడతాం? ఇంత హెవీ సెట్లు ఎక్కడ వేసుకుంటాం అసలు? ఇసే కమ్నే కర్తే క్యా? ఫిక్స్ రేట్ और ఏ వాలా 200. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి 200 అంట. ఓన్లీ రంజాన్ లో మాత్రమే మనకి ఇంత తక్కువలో దొరుకుతాయి. నార్మల్ టైమ్ లో ఉండవు. చూసారా, ఆ సెట్లు మొత్తం 200 రూపీస్. ఇవన్నీ నార్మల్ బ్యాంగిల్స్. ఏ కిतने का भैया? 50 रुपीस 50 रुपीस अंट. हाँ आपको फॉलो कराना है? मुझे फॉलो करा आप? कब करे जी? अरे सही में मैडम. हाँ क्या नाम है चैनल का? अभी देख रहे हैं. ठीक है दिखाओ, देखते में. ये प्लास्टिक का है क्या? मट्टी गाजुल है. मट्टी गाजुल హైదరాబాద్ కా ఫేమస్ ఐటమ్ అయ్యి. అచ్చా, ఆయన చూపిస్తున్నారు, నన్ను ఫాలో చేస్తున్నారంట. చూద్దాం నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు. మారో ఆప్ డాడీ मैं भी मालूम है आता नाम मारो. आपको नहीं मालूम है क्या? नहीं आता तो क्या मैडम, यहां पर चार्मिनार में कारोबार करते हैं. నన్నే ఓపెన్ చేయమన్నారు. ఆయనకి రాదంట. ఏహే మేరా మన ఐడియా వచ్చింది. గైస్ ఫాలో చేస్తున్నారు. అయ్యా అబద్ధం, చూడ్ బోలేనా జీ. అయ్యా ఎంత అబద్ధం చెప్పేశారో చూడండి. నన్ను ఫాలో చేస్తున్నానని చెప్పి చెక్ చేస్తే ఇప్పుడు ఫాలో చేయలేదు. పని మనకి యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. సో ఈ వీడియో చూస్తారంట వాళ్ళు. నిమ్రాలో చాయ్ తాగి ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. ఎందుకంటే నేను చాయ్ కాఫీలు తాగడం మానేశాను కదా, అందుకే తాగట్లేదు. లేదంటే ఇప్పుడు నిమ్రాకి వెళ్ళి మస్కాబన్ చాయ్ కూడా తాగి చూపిస్తుండే. బాబోయ్ చూసారా ఎంత జనం ఉన్నారో అసలు. ఫస్ట్ టైం నేను చార్మినార్ కి ఒక్కదాన్నే వచ్చాను. ఇప్పుడు రాలేదు, ఎవరొకరు ఫ్రెండ్స్ తోటే వచ్చేదాన్ని. వస్తే కూడా భయం వేస్తుంది ఎందుకో ఒక్కదాన్నే ఇలా తిరగాలంటే కూడా. ఇక్కడ షూస్ కూడా ఉన్నాయి. 250 150 300 రూపీస్ అంట. ఇక్కడ మనం నడవక్కర్లేదు, తోసుకొని వెళ్ళిపోతున్నారు. ఆటోమేటిక్ గా మనమే వెళ్ళిపోతున్నాం. మీకు ఇవి గుర్తున్నాయా? ఆల్రెడీ చార్మినార్ దగ్గర మనం 10 రూపీస్ డ్రెస్సులు చేసాం కదా వీడియో. కిత్నే కా భయ్యా? 1200 5000 రూపీస్ డ్రెస్ 1200 కి ఇచ్చేస్తున్నారంట. ఒకటి ఓపెన్ చేసి పెట్టారు. और कम नहीं करते क्या? ఇంకా తక్కువ చేయరంట. కమ్ కరే తో లే
అయితే ఆ డ్రెస్ 1200 రూపీస్ అంట, ఓన్లీ రంజాన్ ఆఫర్ అంట. 1200 అంటే ఓకే చాలా బెటర్, కాకపోతే మన దగ్గర ఆల్రెడీ చాలా బట్టలు ఉన్నాయి కనుక ఇప్పుడప్పుడే బట్టలు కొనదలుచుకోవట్లేదు. ఈ సెట్లు 100 రూపీస్ అంట, కూడా బాగున్నాయి 100 రూపీస్ అంట. అబ్బాబాబా ఎంత జనం ఉన్నారో చూడండి అసలు, బాబోయ్. ఇక్కడ ఎక్కడో ఒక ఇయర్ రింగ్స్ చూసాను నేను, చిన్నవి దూరం నుంచి చూసి నచ్చి వచ్చాను. చూద్దాం ఒకసారి కనిపిస్తే. ఎక్కడ దొరికేసింది. ఈ ఇయర్ రింగ్స్ చూసి నచ్చి వచ్చాను, ఇవి తీసుకుందాం. భయ్యా కితనే కా? 100 రూపీస్ ఫిక్స్ రేట్ है क्या? सीजेड का फैंसी आइटम रहता है मैडम। सीजेड का फैंसी आइटम अंटा भैया थोड़ा कम करो ना जी। 50 में देते? 50 का दोनों जी, छोटा छोटा है ना, ये नहीं देते क्या? ఇవ్వరంట. 50 రూపీస్ కడిగాను, ఇవ్వరంట. ఫుల్ క్రౌడ్ స్టార్ట్ అయిపోయారు. బుద్ధుంటే ఇంకొకసారి అసలు రంజాన్ టైంలో రాను, నిజంగా ఒక్కదాన్ని ఎప్పుడు రాను అసలు. ఇవేవో మన 10 రూపీస్ డ్రెస్ లో ఉన్నాయి. భయ్యా కితనేకా? 30 రూపాయగా. 30 రూపీస్ అంటే డ్రెస్సులు ఒకసారి తీసుకుని ఎంత మోసపోయాం గుర్తుంది కదా మీకు. 30 రూపీస్ అంటే డ్రెస్ ఓపెన్ కరికే దిఖాతే నై, ఖోల్కే దిఖాతే, ఖోల్కే నై దిఖాతే. ఓపెన్ చేసి చూపించరంట, కానీ 30 రూపీస్. ఓపెన్ చేయకపోతే వేస్ట్ కదా. ఖోల్కే దిఖాయే తో 10 లేతే. साइज का नहीं है, खोल के दिखाए तो 10 लेते मैं. ये ड्रेस कैसा है क्या है बोल के देखना है. నేను ఏం చెప్పానంటే ఒక 10 డ్రెస్సులు తీసుకుంటాను, ఓపెన్ చేసి చూపిస్తారా అడిగాను. ఆయన ఓపెన్ చెయ్యను, సైజ్ మీ సైజే ఉంటది, సేమ్ మీరు వేసుకున్న డ్రెస్సుల టైపే ఉంటది అని చెప్తున్నారు అంతే. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి. ఏ భయ్యా కితనే కా? 150 का. భలే ఉన్నాయి అసలు చూడడానికి ఇయర్ రింగ్స్. 150 రూపీస్ అంట. కమ్ నై కర్తే క్యా? 100 में नहीं देते. 50 రూపీస్ అంట. అవి 100 రూపీస్ అడిగాను, ఇవ్వనన్నారు. మోసాలు వాటర్ బాటిల్ చూపించి నన్ను కూడా చూపించి యూట్యూబ్ లో అని అడుగుతున్నారు, అందుకే వీడియో తీసా. పాపమైన సమోసాలు అన్ని కింద పడిపోయినాయి. ఈ డ్రెస్సులు భలే ఉన్నాయి చూడడానికి, ఎంతో అడుగుదాం. ఓకే ఏ కితనే కా? 750. కమ్నే కర్రే ఫిక్స్ రేట్. అయితే ఇప్పుడే మనకి ఇంకొక సబ్స్క్రైబర్ కూడా వచ్చేసారు, ఈయన కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు మనల్ని, కాకపోతే కాస్ట్ మాత్రం తగ్గించిన అన్నారు. కమ్ కరైతే లేతే జీ ఏక్. బాబా బట్టలు కుప్పలుగా అమ్మేస్తున్నారు అసలు. ఇదేదో నేను వేసుకున్న డ్రెస్ లానే ఉంది, ఇంచుమించు అలానే ఉంది, కానీ కాదు. నేను వేసుకున్న డ్రెస్ వేరు, ఇది వేరు. ఏ క్యా హే భయ్యా? సోంపు దాల్నికా? సోంపు వేసుకోవడానికంట. నేను ఇంకా ఫ్రూట్స్ ఏదైనా వేసుకునే బాక్స్ ఏమో అనుకున్నా. చార్మినార్ కి వచ్చి నేను ఏం కొనకపోయినా, ఏం తీసుకెళ్ళినా తీసుకువెళ్ళకపోయినా సబ్స్క్రైబర్స్ మాత్రం సంపాదించుకుంటున్నాను. అడిగి మరి వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కొంచెం వెరైటీ బ్రేస్లెట్స్ చూసాను, చూద్దాం కాస్ట్ ఎంత ఉంటుందో చూసి కాస్ట్ బట్టి తీసుకుందాం. ఇందులో చాలా వరకు నా దగ్గర ఉన్నాయి. कितने का भैया ये वाला 180, ये 100. 150 రూపీస్ అంట. బాగున్నాయి, తీసుకోవాలనిపిస్తుంది కానీ చూడడానికి ఎందుకో రాకిల్లా అనిపిస్తుంది. చేతికి పెట్టుకొని చూద్దాం. భయ్యా ఏక్ బార్ నికాలోనా, పెట్టుకొని చూద్దాం. సెట్ అయితే తీసుకుందాం. బాగుంది, కాకపోతే ఎందుకో నాకు రాఖీలానే అనిపిస్తుంది చూడడానికి బాగుంది, నచ్చింది, తీసుకుందాం అని వెళ్ళాను, కానీ పెట్టుకున్నాక ఎందుకో నాకు రాఖీలా అనిపించింది, అందుకే తీసుకోలేదు. కైసా ఫ్రాక్స్? 700 500. बच्चों के लिए लेके जाने के लिए पूछ रहा हूँ मैं. घर के बच्चों को ले जाओ, पड़ोसन के बच्चों को चलाओ. బాబా క్యా బోల్ రే. అయినా ఏవేవో డైలాగ్స్ చెప్పేస్తున్నారు, నాకు ఒకటి అర్థమవుతుంది, ఒకటి అర్థం కావట్లేదు. బాబా బ్యాంగిల్స్ తెగ మెరిసిపోతున్నాయి అసలు, బల్లి ఉన్నాయి. బాబాయ్ పెట్టేద్దాం, ఎందుకు వచ్చింది, తిట్టుకుంటారు. చాలా బాగున్నాయి చూడడానికి. అయ్యయ్యో ఇలా ఊడిపోతున్నాయి. ఇవన్నీ 100 రూపీస్ అంట. చూసినా తీసుకోవాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది. ఏంటో ఫస్ట్ టైం నేను ఇప్పటి వరకు ఏం కొనలేదు చార్మినార్ వచ్చి. ఇప్పటి వరకు షాపింగ్స్ చూపించింది చాలు. ఇప్పుడు ఏదైనా ఫుడ్ కూడా ట్రై చేద్దాము. మొహబ్బత్ కా షర్బత్ అంట, 20 రూపీస్ అంట. ఒక గ్లాస్ తీసుకొని టేస్ట్ చేసుకుందాం ఎలా ఉందో. ₹20 గ్లాస్ మొహబ్బత్ కా షర్బత్ టేస్ట్ చేసి చూద్దాం. బాగుందబ్బా. వాటర్ మిలన్ సబ్జా రూహబ్జా అనుకుంటా, బాగుంది టేస్ట్. ఇవి గ్లాస్ 20 రూపీస్ అంట. ఒక పైనాపిల్ గ్లాస్ తీసుకున్నాం, 20 రూపాయలు. ఒక గ్లాస్ తీసుకున్నాను, 20 రూపీస్ అంట. ఫ్రూట్ ఫ్రెష్ గా ఉందో లేదో చూద్దాం.
బాగుంది. అలా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేసారు, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మిలాన్ జ్యూస్ సెంటర్కి వచ్చాను. బట్కా స్పెషల్ ఉంది, మిలాన్ స్పెషల్ ఉంది. అయితే నేను మిలాన్ స్పెషల్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ మొత్తం అన్ని ఫ్రిడ్జ్ లో ఇలా రెడీ చేసి పెట్టారు. ఇదే మన మిలాన్ స్పెషల్. కూర్చొని తినడానికి అయితే లేదు, ఇక్కడ సిట్టింగ్ ఏం లేదు, చాలా క్రౌడ్ ఉన్నారు. అసలు చూసారా ఎలా ఉందో, చూడడానికి అయితే ఇలా ఉంది, క్రీమీగా మొత్తం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసారనమాట. సో ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది టేస్ట్. గైస్ ఇప్పుడు క్రౌడ్ పీక్స్ లో ఉంది, ఫుల్ జాతర వైబ్ వచ్చింది. అసలు కొంచెం రష్ ఎక్కువ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. ఫైనల్లీ గైస్ నైట్ లో చార్మినార్ ఇలా ఉంది, లైట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు నా ఫేవరెట్ మూమెంట్ ఈ రోజు. సింగిల్ గా ఒక్కదాన్ని చార్మినార్ వచ్చి ఇలా వ్లాగ్ చేస్తున్నానంటే మామూలు విషయం కాదు. ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను ఇప్పుడు. చార్మినార్ పక్కకే ఉంది చెప్పుల షాపు. కిత్నేగా భయ్యా? 300 కే. అయితే ఇవన్నీ చూపించండి మేడం అంటే చూపిస్తున్నాను, కుదిరితే ఏదన్నా తీసుకుందాం. భలే ఉన్నాయి చెప్పులు అబ్బా చూడడానికి. ఎన్ని చెప్పులు ఉన్నా సరే చెప్పులు లేనట్టే అనిపిస్తుంది నాకు. తీసుకుందామని చూస్తున్నా కానీ సెట్ కావట్లేదు. ఇది అన్ని బాగున్నాయి కానీ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. చాలా రీజనబుల్ ప్రైస్. కానీ ఒక టెంపుల్ కూడా ఉంది, శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్ అన్నమాట. ఈ బ్యాగ్స్ భలే ఉన్నాయి చిన్నపిల్లలకి, చాలా బాగున్నాయి. కలర్స్ కూడా 150 రూపీస్ అంట. ఇది ఇంకా బాగుంది. ఇది ఒకసారి మనం నాంపల్లి ఎగ్జిబిషన్ లో చూసాం కదా. ఏ కిత్నే కవయ్యా? 200 రూపీస్ అంట. ఇది 60 రూపీస్ అంట. ఇది కూడా బాగుంది బ్యాగ్, చిన్నపిల్లలకి భలే ఉంటది. ఇది పోదంట మొత్తం, ఇలా పర్మనెంట్ ఉంటదంట. భలే ఉంది. అబ్బా చమక్ ఉంది. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అది మొత్తం ప్లెయిన్ ఉంటది, 100 రూపీస్. ఇది లైట్ ఉంది గనక 150 రూపీస్ అంట. ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ హోమ్ డెకరేషన్ ఫ్లవర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి చూడండి. బాబా ఏదో ఒక పూల తోటలో ఉన్న ఫీల్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ రోడ్డు మీద వరుసగా మొత్తం అన్ని ఇలా షాపింగ్స్ పెట్టారు. ఇక్కడ ఇంకా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి. 50 రూపీస్, 40 రూపీస్, 100 రూపీస్. అబ్బాబాబా ఎంత తక్కువ కాస్ట్ లో ఉన్నాయో అసలు చూస్తే తీసేసుకోవాలనిపిస్తుంది. మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం షాపింగ్స్ రోడ్డు పైన ఇలా పెట్టేసారు. టేబుల్స్ వేసి టేబుల్ మీద వేసారు. అస్సలు సమస్య లేదు. రంజాన్ కాకుండా నార్మల్ టైమ్ లో వస్తే ఈ కాస్ట్ లో అస్సలు దొరకవు. చాలా అంటే చాలా చీప్ లో వచ్చేస్తున్నాయి. ఇవి చూడండి హ్యాండ్ బ్రేస్లెట్స్. కిట్నే కా భయ్యా? 100 రూపీస్ అంట. అసలు నార్మల్ టైమ్ లో 100 రూపీస్ కి అయితే అస్సలు రాదు. ఇవన్నీ నెక్ సెట్స్. ఏ కిట్నే కా భయ్యా? 250 రూపీస్ అంటే. సారీ గైస్, గివ్ అప్ చేస్తాను ఎందుకంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. నా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఒక్కదాన్నే వచ్చాను కదా, అమ్మో తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను, వీడియో అలా చేయాలి ఇలా చేయాలి అనేసి. అది అసలు ఎలా చేశానో, ఏం తీసానో, ఏం చేశానో నాకే తెలియదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. సో చార్మినార్ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. బుద్ధి ఉంటే ఇంకొకసారి చార్మినార్ రాకూడదు అని అనిపిస్తుంది కానీ అయినా సరే వస్తాను. చార్మినార్ లైట్స్ ఆఫ్ చేస్తారు. ఇంకా చార్మినార్ కి బాయ్ బాయ్. సో గైస్ రంజాన్ టైంలో చార్మినార్ ఎక్స్పీరియన్స్ అయితే అలా ఉంది. ఫుడ్, షాపింగ్, లైట్స్ అన్ని చాలా ఎంజాయ్ చేశాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.